నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. విశాఖ డ్రగ్స్ కేసు కొత్త మలుపులు తిరుగుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఎక్కడి నుంచి అయితే అంటే బ్రెజిల్ నుంచి వచ్చినట్టు మనకు సమాచారం ఉంది. అయితే అక్కడి నుంచి ఎవరు చేశారు ఏంటి వాళ్ళ ఫోన్ నంబర్స్ అంటే వాళ్ళ ఐడెంటిటీ గురించి అయితే అటు నుంచి కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు ఏంటంటే విశాఖ డ్రగ్స్ కేసు అనేక మలుపులు తిరుగుతుంది. చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్న న్యూస్ ఏంటంటే బ్రెజిల్ ఎక్కడైతే అది అయిందో అక్కడ ఏ వ్యక్తులు చేశారు, ఎవరు మరి షిప్లోకి వేశారు అనే వాళ్ళ ఫోన్ నంబర్స్, వాళ్ళ ఐడెంటిటీ గురించి సెర్చ్ చేస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారు అసలు? ఇదేంటంటే విశాఖ డ్రగ్స్ సంబంధించి 25,000 కేజీల సంబంధించినటువంటి ఇది దాదాపు 1,00,000 కోట్ల వాల్యూ ఉన్నటువంటి ఈ కొకైన్ సంబంధించినటువంటి వ్యవహారం. ఇది ఆషామాష స్మగ్లింగ్ కాదు, ఇది పెద్ద స్మగ్లింగ్. ఇది ఇంటర్నేషనల్ మాఫియా చేసినటువంటి స్మగ్లింగ్ గా భావిస్తున్నారు. అయితే ఈ ఇంటర్నేషనల్ మాఫియాలో ఎవరెవరు ఉన్నారు? మామూలు వాళ్ళు అయితే ఉండేటువంటి అవకాశం లేదు. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు, ప్రభుత్వ పెద్దలు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఇది సాధ్యము అనేది వినిపిస్తుంది. అయితే ఇది పొలిటికలైజ్ అయ్యింది. ఇప్పుడు గత 2 రోజుల నుంచి పొలిటికలైజ్ అయ్యి ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ మీద వైసీపీ మీద తెలుగుదేశం పార్టీ రకరకాలుగా దీన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ దీన్ని సిబిఐ మాత్రం చాలా వ్యూహాత్మకంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఇంటర్పోల్ సహాయంతో కులు అందుకున్నటువంటి సిబిఐ ఈ మొత్తం రైడ్ చేసి దీన్ని బయటపెట్టింది. అయితే ఇప్పుడు వైజాగ్ ఓడరేవు నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలా, లేదంటే ఎక్కడైతే దీన్ని స్మగ్లింగ్ సంబంధించి మూలాలు లేదంటే బీజం పడిందో అక్కడి నుంచి విచారణ జరిపించాలా అని అంటే అంతర్జాతీయంగా అన్ని చోట్ల నుంచి చేస్తున్నారు. అయితే ఇక్కడ బ్రెజిల్ నుంచి అది వచ్చింది. కాబట్టి బ్రెజిల్లో ఎవరైతే ఈ కొకైన్ని ఆ కంటైనర్లో వేశారో వాళ్ళకి సంబంధించిన వివరాలు సేకరించారు. సేకరించిన వివరాలు సేకరించి వాళ్ళ ఫోన్ నెంబర్లు, దానికి సంబంధించినటువంటి లావాదేవీలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు అక్కడి నుంచి. అంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ అక్కడ ఇంపోర్ట్ చేసినప్పుడు, అంటే ఆ కంటైనర్లో వేసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఎవరో ఒకరిని అప్రోచ్ అయితే అయి ఉండాలి కదా. దింపుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దింపుకునే వాళ్ళ ఫోన్లు వాళ్ళతో మాట్లాడి ఉంటారు కదా, అలాగే లావాదేవీలు కూడా చేసి ఉంటారు కదా. కాబట్టి ఇక్కడికన్నా కూడా ఇక్కడ కొంచెం పొలిటికలైజ్ అయింది కాబట్టి అటు నుంచి నరుక్కొని రావాలని చెప్పి ఇప్పుడు సిబిఐ రెడీ అవుతుంది. బ్రెజిల్లో ఎవరైతే కంటైనర్లో వేశారో వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలు కానీ లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు కానీ తీసుకొని డేటా కూడా తీసుకొని లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలు కూడా తీసుకొని అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు మనకు తాజాగా తెలుస్తున్నటువంటి అంశం. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఏ ఓడలో అంటే ఏ నౌకలో దీన్ని అసలు ఈ కంటైనర్ని పెట్టారు, ఏ దేశానికి సంబంధించినటువంటి కంటైనర్ అది. ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి క్రమంలో ప్రాథమికంగా బయటపడింది ఏంటంటే చైనాకు సంబంధించినటువంటి నౌక అని తేలింది. సో ఆ నౌక చైనాకు సంబంధించిన నౌక. ఆ నౌకలో నీకు ఎప్పుడు కూడా కంటైనర్లు చాలా ఉంటాయి. ఈ కంటైనర్ ఒకటి, ఆ కంటైనర్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందుకు ఇక్కడ బయటపడింది, వైజాగ్లో బయటపడింది. వైజాగ్లో ఆ కంటైనర్ని ఇంటర్పోల్ ద్వారా ఐడెంటిఫై చేశారు, దాన్ని ఆల్రెడీ కనుక్కున్నారు. అయితే ఇక్కడ అట్నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి బ్రెజిల్ నుంచి. సో బ్రెజిల్లో ఎవరైతే దాన్ని కంటైనర్లో దీన్ని లోడ్ చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం తీసుకుంటున్నారు. ఎవరి డీటెయిల్స్? ఇక్కడ మనకి వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ బుక్ చేసింది సంజా ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ అనేది. వాళ్ళు బుక్ చేసింది ఏంటి అసలు? వాళ్ళు బుక్ చేసింది మెటీరియల్ వేరే, డ్రై సంబంధించిన తౌడు, అదే ఆక్వాలకు సంబంధించినటువంటి, తెలుగులో తౌడు అంటారు, ఆక్వాకు సంబంధించినటువంటి అంటే రొయ్యలకు సంబంధించినటువంటి మేత అది. సో దాంట్లో అక్కడ ఎవరు దీన్ని కంటైనర్లో పెట్టారు, అక్కడ సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ డేటా, వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు, ఇన్వాయిస్ అవి మొత్తం తీసుకొని విచారిస్తే అక్కడ చైనాకు సంబంధించినటువంటి నౌకలు దాన్ని లోడ్ చేశారు అని చెప్పి వచ్చింది. అయితే ఈ నౌక బ్రెజిల్లో బయలుదేరి ఎప్పటికి రావాలి అనేది కనుక తీసుకుంటే యాక్చువల్గా ఇది ఫిబ్రవరిలోనే రావాలి, వైజాగ్ రావాలి ఫిబ్రవరిలోనే. కానీ ఎప్పుడు వచ్చింది? మార్చి 16వ తారీఖున వచ్చింది. ఇది వైజాగ్ ఓడరేవుకి మార్చి 16వ తారీఖున వచ్చింది. యాక్చువల్గా ఫిబ్రవరిలో రావాలి. ఫిబ్రవరిలో రావాల్సినటువంటి ఈ చైనాకు సంబంధించిన నౌక ఎందుకు మార్చి దాకా ఉంది
అనే యాంగిల్లో ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే దాంట్లో భాగంగా అసలు ఎందుకు లేట్ అయింది అనే దాంట్లో భాగంగా ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది ఫస్ట్ తమిళనాడులో ఉండేటువంటి ఒక ఓడరేవుకి వెళ్ళింది. ఆ ఓడరేవు పేరు కూడా ఏదో ఉంది. ఆ తమిళనాడుకు సంబంధించిన ఒక ఓడరేవు దగ్గరికి వెళ్ళింది. అక్కడికి ఎందుకు వెళ్ళింది అసలు అంటే అక్కడ ఏమైనా మరో కంటైనర్లు ఏమైనా దింపాల్సినవి ఉన్నాయా, ఆ కంటైనర్ దింపాల్సి వచ్చి అక్కడికి వెళ్ళిందా, అక్కడ వెయిట్ చేసింది, అక్కడ ఎన్ని రోజులు వెయిట్ చేసింది, అక్కడ అన్ని రోజుల పాటు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది, అక్కడి నుంచి బయలుదేరి వైజాగ్కి వచ్చింది. తమిళనాడులో ఉండేటువంటి అది ఓడరేవు ఏదో ఉంది. ఆ తమిళనాడుకి సంబంధించినటువంటి ఓడరేవులో అక్కడికి ఆగింది. అక్కడ ఆగిన క్రమంలో అక్కడి నుంచి వైజాగ్కి వచ్చింది. సో ఇప్పుడు మార్గ మధ్యంలో తమిళనాడుకి వెళ్ళింది కాబట్టి తమిళనాడు ఎయిర్పోర్ట్కి, తమిళనాడులో ఎయిర్పోర్ట్ కదా సారీ ఓడరేవుకి వెళ్ళింది కాబట్టి అక్కడేమైనా జరిగిందా, ఒకవేళ బ్రెజిల్లో జరగకుండా తమిళనాడులో ఏమైనా జరిగిందా, ఎక్కడ జరిగింది అనేది ఇప్పుడు రావాలి. ఇప్పుడు లేదు తమిళనాడులో ఉండేటువంటి ఓడరేవు దగ్గర ఓన్లీ లంగరేసి ఆపేశారా ఆ ఓడని, కొన్ని రోజుల పాటు అక్కడ ఉంచారా, ఒకవేళ ఉంచితే ఎందుకు ఉంచారు అన్ని రోజుల పాటు. వాస్తవంగా ఇక్కడికి ఫిబ్రవరిలో రావాలి, ఫిబ్రవరిలో రావాల్సింది మార్చి 16th వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక 20 days ఈ ట్రావెల్లో ఏం జరిగింది, దీన్ని ఏమన్నా హైజాక్ చేశారా ఎవరన్నా, ఓడని సముద్రంలో ఓడని హైజాక్ చేశారా. జనరల్ గా స్మగ్లర్లు అదే చేస్తుంటారు కదా. స్మగ్లర్లు ఏం చేస్తూ ఉంటారు, ఒకవేళ ఎవరికైనా తెలిసిందని చెప్పి సమాచారం రాగానే దాన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసి కొన్ని రోజుల పాటు ఆగితే గనక మర్చిపోయిన తర్వాత జస్ట్ మళ్ళీ ఆ డేట్ని కాకుండా ఇంకో డేట్ని వస్తే గనక ఆ డేట్లో ఇమీడియట్ గా దాన్ని ఇంపోర్ట్ చేసుకొని తరలించవచ్చు అనేది ఒకటి. అయితే ఇక్కడ ఇంకొక అంశం బయటపడింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ లో జేఎం బక్షి గ్రూప్ సంబంధించినటువంటి దాంట్లో ఆగింది. ఇప్పుడు ఎప్పుడు కూడా జేఎం బక్షి అనేటువంటి ఒక కంపెనీ ఇంపోర్ట్స్ ని ఎక్కువగా ఒక టెర్మినల్లో చేస్తుంది. ఆ టెర్మినల్లో వైజాగ్ లో ఉండేటువంటి ఓడరేవులో ఆ జేఎం బక్షి అనేటువంటి ప్లేస్ లో జేఎం బక్షి ఎప్పుడు కూడా ఇంపోర్ట్ చేసుకునేటువంటి దాంట్లో ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఈ ఓడ కూడా ఆగింది, అక్కడే ఇంపోర్ట్ చేశారు. యాక్చువల్గా అక్కడ ఎందుకు ఆగింది, ఆ టెర్మినల్లో ఆగాల్సిన అవసరం వచ్చింది. జేఎం బక్షి గ్రూప్ సంబంధించి ఏమైనా లింక్స్ ఉన్నాయా, లేదా సంజయ్ ఆక్వాకు సంబంధించినటువంటి ఈ ఫుడ్ కు సంబంధించినటువంటి మెటీరియల్ జేఎం బక్షి గ్రూప్ ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి టెర్మినల్ కి ఎందుకు వెళ్ళింది, ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళింది, ఆ ప్రాంతంలో ఎందుకు దింపారు. దీని వెనుక ఇలాంటివన్నీ కూడా చాలా క్రిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే అటువైపు నుంచి లాక్కొస్తున్నారు, బ్రెజిల్ నుంచి లాక్కొస్తున్నారు. ఇటువైపు నుంచి వెళ్లకుండా ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైనా సరే ఎటువైపు నుంచి చేస్తే మనకి క్లారిటీ వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది సిబిఐ ఆఫీసర్స్. అలాగే ఇప్పుడు ఇటువైపు నుంచి కాకుండా అటువైపు నుంచి వచ్చేస్తున్నారు. అటువైపు నుంచి వస్తున్నారు కాబట్టి ఒక్కోటి ట్రేస్ అవుట్ చేసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఈ కొత్త విషయాలు బయటపడ్డాయి. చైనాకు సంబంధించిన నౌక దాంట్లో బ్రెజిల్ నుంచి బయలుదేరింది. బ్రెజిల్ నుంచి బయలుదేరినప్పుడు అక్కడి నుంచే ఇదంతా ఫుడ్ తో పాటు ఈ కొకైన్ ని కూడా డ్రగ్స్ ని కూడా వేశారా, లేదా తమిళనాడుకి వెళ్ళింది, తమిళనాడు ఓడరేవుకి వెళ్ళింది, తమిళనాడు ఓడరేవుకి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని రోజులు ఎందుకు ఉంది, అక్కడేమైనా దీన్ని మళ్ళా యాడ్ చేశారా ఇది కొకైన్ ని. అక్కడి నుంచి వైజాగ్ వచ్చింది, మార్చి 16వ తారీఖు వచ్చింది. మార్చి 16వ తారీఖు వస్తే ఇది బయటపడింది ఎప్పుడు, మార్చి 16th వచ్చింది. మార్చి 18th బయటపడింది, అంతే కదా. మార్చి 18th బయటపడింది. 20th ఇది మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చేసింది, మీడియాలోకి వచ్చేసింది. సో ఈ గ్యాప్ లో మొత్తం అసలు ఏం జరిగింది, ఎవరితో మాట్లాడారు, ఎవరికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు, ఎంత ట్రాన్స్ఫర్ చేశారు, ఇప్పుడు దాన్ని అక్కడ ఎక్స్పోర్ట్ చేయడానికి వీళ్ళు ఇక్కడి నుంచి ఎంత పంపించారు, దీని వెనక మనీ లాండరింగ్ ఉందా, ఇవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నారు. ట్రేస్ అవుట్ చేస్తున్న క్రమంలో కొత్తగా వచ్చినటువంటి అంశాలు ఇవి, ఈ 4-5 అంశాలు కొత్తగా వచ్చినాయి. కాల్ డేటా, లావాదేవీలు అన్ని చూస్తే ఈ అసలు దాని ట్రావెల్ అయినటువంటి GPS ఉంటుంది, దానికి సంబంధించి మొత్తం తీస్తున్నారు. ఇప్పుడు సముద్రంలో కూడా ఓడ ప్రయాణించేటప్పుడు దానికి సంబంధించిన GPS దానికి ట్రాక్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఆ ట్రాక్ చేస్తున్నారు, ఇప్పుడు సిబిఐలో ట్రాక్ చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు తమిళనాడు ఓడర్ వైపు ఎందుకు వెళ్ళింది, అక్కడ ఎన్ని రోజులు ఆగింది, అసలు ఇది ఎంత స్పీడ్ తోటి వచ్చింది, ఇప్పుడు అది ఎందుకు డైవర్ట్ కావాల్సి వచ్చింది, డైవర్ట్ కమ్మని చెప్పి ఎవరు చెప్పారు. సో ఇక్కడ ఈ టెర్మినల్లో
ఏ టెర్మినల్ ఆగాలి కూడా వాళ్ళే నిర్దేశిస్తారు. కానీ ఈ టెర్మినల్ ఎందుకు మారింది, ఇప్పుడు జేఎం బక్షి గ్రూప్ లో ఎందుకు ఆడ ఇంపోర్ట్ చేశారు, దాన్ని దించుకున్నారు, ఆ మెటీరియల్ ఎందుకు తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది ఫైనల్ అయితే కనుక దీని వెనుక తెలుగుదేశం పార్టీ ఉందా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా తెలియటువంటి అవకాశం ఉంది. ఇది పక్కాగా అక్కడ జరిగినటువంటి పరిణామాలను కనుక చూస్తుంటే కనుక ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల సహకారం లేకపోతే ఇది జరగదు అనేది ఒక ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి రావచ్చు. ఇప్పుడు బ్రెజిల్ నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి బ్రెజిల్తో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలే ఉన్నారనేది తెలుగుదేశం పార్టీ కొన్ని ఫోటోలతో సహా విడుదల చేస్తుంది. సో ఎవరున్నారని తెలియాలంటే కనుక కొన్ని రోజులు ఆగాలి. కొంచెం ఆసక్తికరమైనటువంటి అంశాలు రోజు రోజుకి బయటకు వస్తున్నాయి దీంట్లో. ఇప్పుడు చైనా లింక్ ఉంది, మళ్ళా నౌక చైనాది కాబట్టి, సో ఇవన్నీ బయట రావాల్సింది. ఇవన్నీ కూడా కొంత మిస్మరైజింగ్ అంశాలుగా కనిపిస్తున్నాయి.